బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పోటాపోటీగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఈరోజు. అయితే ఇప్పటికే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు వారసులు కూడా వేర్వేరు రాజకీయ వేదికలు ఎంచుకున్నారు. ఒకరేమో సొంతగా రాజకీయ పార్టీని ప్రారంభించారు, మరొకరు కూడా సొంతగా రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటికీ అది కొంత వెనకడుగు వేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్టుగా ప్రకటించి తన వారసురాలు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక కొంతకాలంగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఆస్తి పంపకాల విషయంలో, రాజకీయ పెత్తనం విషయంలో, రాజకీయ వారసుడిని నేనంటే ఒక విషయంలో కూడా ఒకరిపై ఒకరు కూడా అది ఇంటర్నల్ కోల్డ్ వార్ అని చెప్పాలి. అటువంటి కోల్డ్ వారే కొనసాగుతుంది. ఏకంగా తండ్రి జయంతి ఉత్సవాల వరకు ఆ కోల్డ్ వార్ దారితీసింది. ఈరోజు 75వ జయంతి సందర్భంగా వైసీపీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహించుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో, విజయవాడలోని మంగళగిరిలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేసేందుకు సన్నాహాలు రూపొందించింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఏఐసీసీ అధిష్టానం నుంచి కూడా కొంతమంది ప్రముఖులు కూడా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కనబడుతోంది. ఇక ఇడుపులపాయ వద్ద వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఇద్దరు వారసులు షర్మిల, జగన్ ఎదురెదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకరు ఎడముఖంగా పెడముఖంగా ఇన్ని రోజులుగా కనీసం ఇద్దరు కలిసి నివాళులు అర్పించేవారు. కానీ ఈసారి అది కూడా ఉండకపోవచ్చు. ఒకరి తర్వాత ఒకరు అక్కడ నివాళులు అర్పించే అవకాశం కనబడుతోంది. ఇంకా వైఎస్ షర్మిలతోనే విజయమ్మ కనబడినట్టు తెలుస్తోంది మనకి. కడప జిల్లాకు సంబంధించి కడప పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసినప్పుడు కూడా వీడియో రూపంలో అమెరికా నుంచి విజయమ్మ ఒక సందేశం అందించారు. షర్మిలని గెలిపించాలంటగా ప్రజలను కోరుతూ వీడియో సందేశాన్ని పంపించారు. సో ఇప్పుడు కూడా వారసుల్లో విజయమ్మ ఎవరి వైపు అనంటే రాజకీయాల్లోనేమో జగన్ వైపు, కానీ ప్రేమ పరంగా మాత్రం షర్మిల వైపు అంటున్నారు. సో ఈరోజు కూడా వైఎస్ ఘాట్ వద్ద షర్మిలతోనే విజయమ్మ నివాళులు అర్పించే అవకాశం కనబడుతోంది. సో ఇద్దరు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తెలుగు జాతులు ఎవరు కూడా తెలియని వారంటూ ఉండరు. ముఖ్యమంత్రిగా తన యొక్క మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో, ఆయన ఒక విమానం సంబంధించినటువంటి యాక్సిడెంట్లో, ప్రత్యేక ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యాక్సిడెంట్లో ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో అయినప్పటికీ ఇప్పటి వరకే ఆయన స్మరించుకుంటున్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. ఆయనకి రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో అయితే ముఖ్యంగా ప్రతి కార్యకర్త కూడా చిరస్మరణీయంగా ఆయన పేరును గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. కానీ పార్టీలో ఇటు ఉంచితే కుటుంబంలో మాత్రం కలహాలు ఒక్కొక్కటిగా ముదురుతూ ఉన్నాయి. అటు రాజకీయంగా పెత్తనం కోసం ఇద్దరు కూడా ప్రయత్నించి ఒకరు పార్టీని ప్రారంభించి ముఖ్యమంత్రి అయ్యారు, మరొకరు పార్టీని ప్రారంభించి ముందుకు వెళ్దామనే నేపథ్యంలోనే పార్టీని కొంత ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైపోయి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ప్రయత్నం చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఈరోజు ఇద్దరు కూడా అన్నా చెల్లి ఇద్దరు కూడా ఎదురెదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదు. గత కొంతకాలంగా ఈ జయంతి ఉత్సవాలు ఎడమొహం పెడమొహంగా ఇద్దరు కూడా జరిపినప్పటికీ ఒకేసారి అక్కడికి వాళ్ళ ఇద్దరు కూడా వచ్చి నివాళులర్పించేవారు. పక్కన కూర్చున్నా కనీసం పలకరించుకునేవారు కూడా కాదు, కనీసం చూస్తూ నవ్వుకునేవారు కూడా కాదు. ఆ కోపం, ఆ ఇద్దరి మధ్య విభేదం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అది మరింత రెట్టింపుగా ఈరోజు మరోసారి బహిర్గతం కాబోతోంది. సో ఎక్కడ చూసినా కూడా వారిద్దరి మధ్య పోటాపోటీ ఉత్సవాలు అనేది చర్చనీయాంశం అవుతోంది. విజయవాడలో ఏమో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఉత్సవాలు జరుపుతోంది. ఇక వైసీపీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇడుపులపాయ వద్ద వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కూడా వేరు టైమింగ్స్ వాళ్ళు వచ్చి అక్కడ నివాళులు అర్పించే అవకాశం కనబడుతోంది. ఇక తల్లి విజయమ్మ షర్మిల వెంటే వచ్చే అవకాశం కనబడుతుంది. మాట్లాడిన ఇదే అంశానికి సంబంధించి పులివెందుల నుంచి ప్రతినిధి కిషోర్ ఫోన్ సిద్ధంగా. కిషోర్, సో కుటుంబంలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి, వేరువేరుగా హాజరు కాబోతున్నారు. గత కొంతకాలంగా అది వర్ధంతి అయినా జయంతి అయినా ఇద్దరు కలిసి వచ్చేవారు. అంటే వేరువేరు వెహికల్స్లో వచ్చినా కూడా ఇద్దరు ఒకే సమయానికి వచ్చి నివాళులు అర్పించేవారు. వాళ్ళు పెద్దగా మాట్లాడుకోకపోయేది, కలిసి కూడా కనీసం నవ్వుకునేవారు కూడా కాదు, కనీసం పలకరించుకునేవారు కూడా కాదు. సో ఈసారి ఏకంగా అది మరింతగా రెట్టింపు అయిపోయి ఉత్సవాలను నివాళులర్పించేటువంటి సమయాన్ని కూడా వాళ్ళు మార్చుకోవడం లాంటి ఇలా చూడాలి. సో పార్టీ నాయకుల్లో కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు ఎటువంటి చర్చ కొనసాగుతోంది? థ్యాంక్ యూ మనోజ్.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం కూడా అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు వైసీపీ శ్రేణులు కూడా సన్నాహాలు చేశారు. అందులో భాగంగానే గత కొంతకాలంగా ఏదైతే వీళ్ళ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా అటు షర్మిల అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వేరువేరుగానే నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఇద్దరు కలిసి వచ్చినప్పుడు కూడా ఎక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు, కేవలం పలకరింపులు కూడా పలకరించిన పరిస్థితి కూడా ఉండేది కాదు. అయితే ఈ క్రమంలో గత 4 సంవత్సరాలుగా కూడా ఇద్దరు కూడా వేరువేరుగా ఎవరైతే టైమింగ్స్ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పిస్తే 8:30కు ఆమె షెడ్యూల్ మార్చుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వర్ధంతి కావచ్చు, అదేవిధంగా జయంతి వేడుకలు కూడా వేరువేరుగా నివాళులు అర్పిస్తూ వేరువేరుగా వీళ్ళంతా కూడా నివాళులు అర్పించే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అమ్మ మాత్రం ఏదైతే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మాత్రం ఇప్పటికే ఇరుపలపాయకు చేరుకోవడం జరిగింది. ఆమె నివాళులు అర్పించేందుకు జగన్తో కలిసి నివాళులు అర్పించడంతో పాటు అటు కూతురుతో సహా ఇక్కడ నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొంటారు. వీరు ఇప్పటికే ఆమె ఇడుపులపాయకు చేరుకోవడం జరిగింది. ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ ఘాట్ వద్దకు చేరుకోవడం జరిగింది. వైఎస్ ఘాట్ వద్ద కూడా ఆమె నివాళులు అర్పిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇద్దరికి కూడా అటు కొడుకు కావచ్చు అటు కూతురికి ఇద్దరి వైపు కూడా ఆమె మొదటి నుంచి కూడా మొగ్గు చూపుతున్నప్పుడు కూడా రాజకీయ పరంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపే ఉందనే చెప్పవచ్చు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా షర్మిలాని గెలిపించాలన్నటువంటి భావనతో ఆమె ఇప్పటికే ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా అటు ప్రజలు ఒక రకంగా ఓటర్లు మొగ్గు చూపలేదని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఒక రకంగా అటు అన్నదమ్ముల మధ్య అన్నా చెల్లెల మధ్య ఇద్దరి మధ్య కూడా రకంగా విభేదాలు తారస్థాయికి చేరుకున్న ఆ తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కూడా వారిద్దరు కూడా గతంలో ఇద్దరు కలిసి పాల్గొన్నా కూడా పలకరింపులు, కానీ ఈసారి మాత్రం ప్రత్యేకించి గత 4 సంవత్సరాలుగా కూడా ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా అంటే ఒకరు వచ్చిన తర్వాత మరొకరు వచ్చి నివాళులు అర్పించే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా తాజాగా ఏదైతే ఈ రోజు ఇడుపలపాయలో జరుగుతున్నటువంటి వైఎస్ జయంతి వేడుకల్లో కూడా ఇద్దరు కూడా వేరువేరుగా తొలుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా తన తల్లితో కలిసి సమాధి వద్ద పుష్పగుచ్చాన్ని వచ్చి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఆయన తిరుగు ప్రయాణం తాడేపల్లికి చేరుకోవడం జరుగుతుంది. అయితే మరోవైపు 8:30 ప్రాంతంలో కూడా ఏపీ పిసిసి చీఫ్ షర్మిల 8:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా ఆమె కూడా వైఎస్ ఏదైతే తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ కు ఘనంగా నివాళులు అర్పించి అనంతరం కూడా ఆమె కూడా విజయవాడకు బయలుదేరే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం గత కొంతకాలంగా ఏదైతే వీరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా ముఖం చూపించుకోవడానికి కూడా ఒక రకంగా వీలు కలిగించుకునే పరిస్థితి లేకుండా పోయిందనే చెప్పవచ్చు మనం. ఎస్, వైఎస్ఆర్ అభిమానులు ఎటువంటి చర్చ సాగుతోంది? ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉంటుంటారు. సో ఈ నేపథ్యంలో కుటుంబంలోనే ఈ రకంగా రాజకీయ వారసత్వం కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం కావచ్చు, ఇద్దరు కూడా ఎడమోహం పెడమోహం లాగా ఉండడం కావచ్చు, ఇద్దరి మధ్య ఏకంగా జయంతి ఉత్సవాలను కూడా వేరువేరుగా విభజన జరుపుకోవడం అనేది పార్టీ నాయకుల్లో కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా వైసీపీ అభిమానుల్లో ఎటువంటి చర్చ ఉంది? ఎస్ మనోజ్, ఎందుకంటే ప్రధానంగా ఇద్దరు కూడా గతంలో కలిసి ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఉండడానికి కూడా అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ అభిమానులు కూడా ప్రత్యేకించి ఎవరైతే వైఎస్ అభిమానులు ఉన్నారో వారంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ కు అటు పార్టీలకు అతీతంగా కూడా అభిమానులు ఉన్నారు. ఎంతో మంది అభిమానులు కూడా వీరిద్దరు ఏదైతే షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులు అర్పించడాన్ని ఉన్నటువంటి వైఎస్ అభిమానులు మరోవైపు కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. లైవ్ స్టార్ట్ అయింది. అక్కడ విజయమ్మ వైఎస్ఆర్ ఘాట్ వరకు చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద పులివెందులోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆవిడ చేరుకున్నారు. సో పులివెందుల్లో ప్రజెంట్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది వైఎస్ఆర్ అభిమానులు గతంలో వైఎస్ఆర్తో పనిచేసినటువంటి నాయకులు ఇతరత్ర